ఇశ్రాయేలు జనాంగం యొక్క భయంకరమైన శ్రమకు కారణాన్ని విశ్లేషిస్తూ 2వ అధ్యాయంలో 17వ వచనంలో 19వ వచనంలో మాట్లాడతాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, ఇర్మియా 2:17, నీవు ఆయన విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఆయనేమో త్రోవలో నడిపిస్తున్నాడు, నువ్వు వద్దని తోసేస్తున్నావు. బాధలు ఎవరిచ్చారంటున్నావు? చూడండి అయ్యగారు దేవుడు ఎలా శోధిస్తున్నాడు, చూడండి అయ్యగారు సైతాన్ గడు బాధపడిపోతాడంట. నీ మట్టుకు నువ్వు పాడైపోయి నా మీద ఎడతా పెట్టరా బాబు అని. ఏమంటే ఆడొకటి తేర దుర్గడు అడిమి తోసేస్తూ ఉంటాం. ఇక 19వ వచనంలో నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు, బాధకు శ్రమకు కారణమగును నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. నీ బాధకు శ్రమకు కారణం ఎవరు? నీవు దేవుని విసర్జించుట, దేవుని భయభక్తులు లేకుండుట. గమనిస్తే సరైన గ్రహింపు లేకపోవడం, ప్రభువుతో నడవకపోవడం కూడా ఈ భయంకర పరిస్థితులకు కారణమవుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు చూశారు. ఎందుకు ఏడుస్తున్నారు? సరైన గ్రహింపు లేనందుకు. ఎందుకు ఏడుస్తున్నారు? రాబోతున్న నాశనాన్ని చూసి. ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన సరే నాశనం నుంచి తప్పించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మరలా దర్శిస్తున్నాడు. ప్రభు దర్శించు కాలాన్ని కూడా గమనించని మనుషులు ఉంటారు. యోబు గ్రంథంలో రాయబడింది, ఎలీఫజ్ మాట్లాడతాడు, దేవుడు ఒక్కసారి పలుకుతాడు, రెండోసారి పలుకుతాడు. మనుషులు అది గమనించరు. గాఢ నిద్ర పట్టే సమయంలో, నిద్రపోతున్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు వారికి కళ్ళ ద్వారా మాట్లాడతాడు, వారిని కళల్లో బెదిరించి మాట్లాడతాడు, వాళ్ళ హృదయాల్ని కలవరపరిచి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే మాటలు మనుషులు గమనించడానికి ఇష్టపడరు. ఎందుకు మాట్లాడతాడు? నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, వారు చేసే పనులను మానిపించడానికి, వారిని భయంకరమైన మరణం నుంచి తప్పించడానికి ఈ మాటలన్నీ కూడా ఆ లేఖనంలో రాయబడ్డాయి. 33వ అధ్యాయములో, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనం నుంచి క్రిందకి అన్ని మాటలుంటాయి. ఎముకల్లో నొప్పి పుట్టించి, వ్యాధి చేత మంచం ఎక్కించి, శిక్షణము కలగజేస్తాడు. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈ ఎలుహు మాటలు మన హృదయాల్లో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాట్లాడే సంగతులు మనకు అర్థం కావు. వచ్చిన శ్రమ, కష్టం, బలహీనత, డిస్టర్బెన్స్, మానసిక ఒత్తిడి ఊహించకుండా మనంతట మనం పోతా ఉంటేనే అభ్యంతరపరచబడే పరిస్థితులు కనబడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగా ఆలోచించాలి. అప్పుడు కూడా మొండిగా మన లెక్కలు మనం వేసుకొని, మన కాలిక్యులేటర్స్ మనకు ఉంటాయి కదా, టకటక నొక్కేసుకొని లెక్కలు వేసేసుకొని పర్లేదు వీ క్యాన్ మేనేజ్ అనుకుంటాం. మేనేజ్మెంట్లు ఏముండవు ఇక్కడ. మన ఎంబీఏలు పనికిరావు, కౌన్సిలింగ్స్ పనికిరావు. విధేయతతో దేవుని దగ్గరకు వచ్చి బేషరతుగా శరణు అనడం తప్ప ఇంకేది పనికిరాదండి. ఆయన చేతులకు అప్పగించుకుంటే తప్ప ఇది చూసిన ప్రభు ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నిజముగా రాజును నీ జీవితంలోకి ఆహ్వానించడం, నిజముగా యేసుకు జేజేలు కొట్టడం, నిజముగా ప్రభువును మహిమపరచడం అనేది జీవితంలో జరిగితే ఆయనతో నీకు ఎప్పుడు సంతోషమే. లేదా ఆయన కలిగి ఉండి కూడా రక్షింపలేని సూర్యుడు అంటాడు ఇర్మియా మాట్లాడుతూ. రక్షింపలేని సూర్యుని వలె ఎందుకు ఉండిపోయావు? సూర్యుడంటేనే రక్షించాలి, సూర్యుడంటేనే యుద్ధం చేయాలి, సూర్యుడంటేనే నిజమైనటువంటి ఆ బలము చేత ప్రజలకు మేలు కలగ చేయాలి. కానీ లేఖనంలో మాట్లాడుతూ ఉంటాడు, నీవు రక్షింపలేని సూర్యునిలాగా మా మధ్యలో ఎందుకు ఉండిపోయావు? ఎందుకు ఉండిపోయావు అంటే మనం ఆయన చేరనవలేదు. జేజేలు కొడతాం కానీ ప్రభువును హృదయాల్లోకి స్వీకరించడానికి, ప్రభువును బ్రతుకులోని ఆయన అధికారానికి అప్పగించుకోవడానికి ఏ రీతిగాను మన జీవితాల్లో ఇష్టపడే వారంగా ఉండట్లేదు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఎలా రాత్రి వేళన బస చేయుట గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు, భ్రమస్సు ఉన్న వాని వలె, రక్షింపలేని సూర్యుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారును, మమ్మను చెయ్యి విడవకము. ఈ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంటికి వెళ్ళి మరలా చదువుకోండి. ఎలా ఉన్నావు మా మధ్య? నువ్వు మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు. పాట పాడతాం, నువ్వు మాతోనే ఉన్నావయ్యా. ఉన్నాడా? చెక్ చేసుకొని చూడాలా. స్థిరపరుచు వాడవు, బరపరుచువా. స్థిరం లేని అందరూ పాడతారు, అది వచ్చిన చెక్కు. స్థిరపరచువాడు, స్థిరపడినోడు పాడితే బాగుండు. స్థిరం లేనోడు అక్కడొకడికి ఇక్కడొకడికి వేసేవాడు, బ్రతుకులు ఎప్పుడు యథార్థంగా బ్రతకనోడు పాడుతూ ఉంటే ఆయన ఏడుస్తున్నాడు పాపం చూసి.
అరే నాయన, నీకు నాకు ఏంట్రా సంబంధం? ఆ పాటకి అసలు ఎందుకు పాడుతున్నావు? అర్థం ఏమనుందా? నీ బ్రతుకులో చోటు ఏమనుందా? ఈ మాటలు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? ఎన్ని మాటలన్నాడో. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలం వారికి రక్షకుడా. ఎంత గొప్ప టైటిల్. కష్టం వస్తే ఇశ్రాయేలు వారు, స్పిరిచువల్ ఇజ్రాయేల్ మనం. యేసునందు సున్నతి పొందినటువంటి వారు, అక్షరార్థమైన సున్నతి వారు, ఆత్మ సంబంధమైన సున్నతి, మారు మనసు రక్షణ పొందిన మనం దేవుని ఇశ్రాయేలు. గలతీ పత్రిక ఆఖరి అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని ఇశ్రాయేలు కనగా ఈ పద్ధతి చొప్పున అనగా నూతన సృష్టిగా మార్చబడే పద్ధతి చొప్పున దేవునిలోకి వచ్చిన వారందరూ దేవుని ఇశ్రాయేలే. ఈ ఇశ్రాయేలుకి ఆయన కష్టకాలమున రక్షకుడు. కానీ ఎలా ఉన్నాడు? ఒకటి, రాత్రి వేళ బస చేయడానికి గుడారం వేసుకునే స్థలం వెతుక్కునే పరదేశిలాగా ఉన్నాడు. 2, ఎలా ఉన్నాడు? పరదేశి, ఆశ్రయం లేని వాళ్ళలాగా. 2, నివాసం లేని వాళ్ళలాగా. 3, భ్రమసి ఉన్న వానిలాగా. 4, రక్షింపలేని సూర్యునిలాగా ఉన్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట ఇన్ని ఏళ్ళ ఎంత మేలు. ఎన్నిసార్లు ఏడ్చాడంటారు? ఇక్కడ కూడా యెరూషలేమును చూసి, యెరూషలేమా, ఈ నీ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకు ఎంత మేలు. యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ అబౌట్ ద పీస్. నిజమైన శాంతి, నిజమైన సమాధానం ఎలా వస్తుందో నువ్వు అర్థం చేసుకో. దేవుని సంగమా, ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ నిజముగా పామ్ సండే an ఈవెంట్ ఆఫ్ హిస్టారికల్ ఇన్సిడెంట్. మన బ్రతుకుల్లో ప్రభువును రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. అందుకు మనము చేయాల్సిన పనులు గబగబా నేను 3-4 చెప్పేస్తాను. ఆ రోజు ఎందుకు ఏడ్చాడో చెప్పాను. ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు ఆయన వారి ప్రవచనముల నెరవేర్పు అన్న సంగతి. మెస్సయాను గూర్చి ఏ ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎలాగో ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుతాడో, ఈ సంగతులన్నీ మర్చిపోయారు. జరిగాయి. అది గుర్తుపెట్టుకుంటే ఆయన సంతోషపడేవాడే. నీ జీవితంలో ఆయన ఎలా ప్రవేశించాడో, నువ్వు ఎలా ప్రభు దగ్గరికి వచ్చావు, నువ్వు ఎలా దేవుని బిడ్డవయ్యావు, ఆరంభ దినాల్లో ఏ ఒప్పందాలు చేసుకున్నావు, ఏ తీర్మానాలతో ప్రభువుతో నడిచావు, ఆ రోజులు నీకు ఎంత సంతోషంగా ఉన్నాయో, ఈరోజు ఆ స్థాయి మారగానే మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోతూ ఉంటాం. గుడారాల పండగనే గుంటూరు బారిపోతూ ఉంటాం. వెళ్ళొద్దని చెప్పట్లేదు సుమా, అపార్థం చేసుకోకండి. గుడారాల పండుగ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళకి? ఒరే నాయనా, ప్రతి సంవత్సరం 7వ నెల 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత సంపాదించినా, ఎన్ని పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నా, దేవుని మందిరపు ముంగిట్లోనికి వచ్చి ఆ వీధుల్లో గుడారాలు వేసుకుని, గుడిసెలు వేసుకుని, గుడారాలు కూడా కాదండి, గుడిసెలు వేసుకుని, ఆకులతో కొమ్మలతో గుడిసెలు వేసుకుని అందులో కాపురం ఉండి. ఎందుకంటే ఒకరోజు మీ స్థాయి ఇదే. ఒకరోజు మీరు గుడిసెల్లో ఉన్నారు, గుడారాల్లో ఉన్నారు, కాళ్ళ చేతులతో పాదులకు నీరు కట్టి అన్నం సంపాదించుకున్నారు, మట్టి పిసికి అన్నం సంపాదించుకున్నారు, తినడానికి ఏడ్చారు, బిడ్డల కండానికి ఏడ్చారు, కన్నబిడ్డలు కాపాడుకోవడానికి ఏడ్చాడు. ఈరోజు మీరు కట్ట నీళ్లున్నాయి, నాటన తోటలున్నాయి, త్రవ్వన బావులున్నాయి, దాచుకొని కొట్లున్నాయి. మర్చిపోకండి, మీరు ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పడానికి ఈ పండగ పెట్టాడు. మనం ఏం చేస్తాం? గుడారాల పండగకి వెళ్ళి ఏసీ హోటల్లో రూమ్ తీసుకొని, అర్థమవుతుందా, ఎక్కడ నలిగిపోకుండా, అలసిపోకుండా, అప్పుడప్పుడైనా మళ్ళీ సామాన్యమైన స్థాయికి వచ్చినప్పుడు అది ఎంత కష్టమో తెలుస్తున్నప్పుడు. ఈ మధ్యలో ఎక్కడ సేవకులు చెప్పాను, బాబు మీరు సేవ బాగా చేయాలంటే నా మాటిని ఒక్కరోజు తాపీ మేసిదారి పనికి వెళ్ళండి, మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడండి, లేదా పొలం పనికి వెళ్ళండి. ఒంటి మీద ఎండపడి, నేల మీద కాళ్ళు మాడి, ఒంటి మీద చెమట పట్టి, కాస్త పొక్కులు వచ్చి సాయంకాలం ఇచ్చి 500 చేతికొస్తే 500 విలువ మీకు తెలుస్తుంది. ఈరోజు దేవుని ప్రజలు మనల్ని ప్రేమించి అయ్యగారిని జెండాలు పట్టుకొని బిర్యానీలు పెట్టి మూతి చేతి కూడా గడిగేసి జేబులో డబ్బులు పెడతా ఉంటే సేవ విలువ తెలియట్లేదు మనకి. నేను ఎప్పుడు ఆ స్థితిని కోరుకుంటూనే ఉంటాను. దేవుని మహాదయ చేత మీ అందరి ప్రేమ వల్ల చాలా సుఖంగా బ్రతికే బ్రతుకు నాకున్నా కూడా నేను ఎప్పుడు సామాన్యుల్లా బ్రతకడానికి కారణం ఏంటంటే, అర్హత లేని నన్ను దేవుడు ప్రేమించి సేవ అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాట్ అబౌట్ యూ? నీవున్న స్థితి ఈరోజు దేవుని కనికరం. నీ పట్ల దేవుని ప్రవచన నెరవేర్పును గుర్తు చేసుకుంటే ఎప్పుడు డిస్టర్బ్ అవ్వను. అప్పుడు ఆయన నిన్ను చూసి ఆడవలసిన పరిస్థితి రాదు. వాళ్ళ మెస్సయ్య యొక్క ప్రవచన నెరవేర్పును మర్చిపోయారు ప్రియులారా. రెండవదిగా
ప్రవక్త మోషే వంటి ప్రవక్తగా ఆయన వచ్చాడు. అపొస్తలుల కార్యాల్లో చూస్తాం. మోషే చెప్తాడు నిర్గమకాండంలో, నా వంటి ప్రవక్తను దేవుడు మీకోసం పుట్టిస్తాడు, ఆయన మాట వినండి. పౌలు గారు అయితే కొంచెం అడ్వాన్స్గా ఆయనే మోషే కంటే గొప్పవాడని జ్ఞాపకం చేశాడు. మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నట్టు ఈయన దేవుని పరిచర్య అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మోషేను గౌరవించి వచ్చింది కానీ మోషే కంటే గొప్పవాడిని గౌరవించడం రాలేదు. దేవాలయాన్ని గౌరవించడం వచ్చింది కానీ దేవాలయం కంటే గొప్పవాడిని గౌరవించడం రాలేదు. ప్రవక్తను గౌరవించడం వచ్చింది కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని గౌరవించడం రాలా. అందుకే ప్రభువారు నేను ప్రవక్త కంటే గొప్పవాడను, దేవాలయం కంటే గొప్పవాడను, మోషే కంటే గొప్పవాడని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఒరే బాబు నాకు కాస్త చూడండి రాని. ఈరోజు నీ జీవితాన్ని ఉద్ధరించగలిగే ప్రవక్త ఆయనే. దేవుని స్తోత్రం చెప్పుకోండి. నీ స్థితిగతులు మార్చగల ప్రవక్త ఆయనే. నీ బ్రతుకును దీవెనగా చేయగల ప్రవక్త ఆయనే. ప్రవక్త అయిని ప్రవక్తకు చేర్చుకున్నవాడు ఏం పొందుతాడు? ప్రవక్త ఫలం పొందుతాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ప్రవక్త అవుతావు. మేము 50 జనాలు ఉపవాస ప్రార్థన జరిగిస్తాం ప్రతి సంవత్సరం. ఇవాళ 43వ రోజు. మొన్న రాత్రి 3 బిడ్డలను ప్రభువు చూపించి, వీళ్ళు నేను ప్రవక్తనులుగా వాడుకోబోతున్నాను వాళ్ళకి చెప్పు అన్నాను. నాకు భయం వేసింది. వాళ్ళకి అక్షరాలు రావు. ప్రభువు చెప్పింది చెప్పాలా వద్దా? నేను మళ్ళా ప్రార్థన చేసి వాళ్ళతో మాట్లాడాను. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ కన్నీళ్ళు చూశాడు, మీ కష్టాన్ని చూశాడు, మీ అంగలార్పు చూశారు. బలహీనుడైనా రోజు పొలం పనులు చేసుకొని ప్రతిరోజు ఉపవాసుని రాత్రులు మందిరంలో చేరి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఎందుకో దేవుడికి నచ్చేశారు. మీరు వాడుకోబోతున్నాడు దేవుడు. ఆయన్ని అంత అద్భుతంగా చేర్చుకున్నారు కనుక అదే ప్రభావంతో దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనకు ఫోకస్ అవ్వాలంటుంది, ఇంట్రెస్ట్, కానీ ఆయన లోపలికి ఎంట్రీ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం. అది వచ్చిన చిక్కు. ఆయన లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తాయి. ప్రవక్తను చేర్చుకో. మోషే కంటే గొప్పవాడు ఆయన. చేర్చుకుంటే అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలు సంతోషించేవాడేమో. ఇప్పుడు దాకా చెప్పాను, నిజమైన రాజు ఆయన రాజ్యము కత్తితో వచ్చేది కాదు, కరుణతో వచ్చేది. దేవుని స్తోత్రం కలిగిన గాక. గుర్తుపెట్టుకుంటే క్రాస్ ఆర్ స్వాడ్. రాజ్యం కత్తితో రావాలని వాళ్ళు చూస్తున్నారు, సులువుతో తెద్దామని ఆయన చూస్తున్నాడు. అధికారంతో రావాలని వాళ్ళు చూస్తున్నారు, ఈయనేమో ప్రేమతోనూ త్యాగంతో రావాలని చూస్తున్నాడు. ఆ రాజ్యంలో గొప్పవాడు సేవ చేయించుకోవాలి. సౌలు రాజు అయినప్పుడు కుమార్తెలేమో, అనగా ఇశ్రాయేలు కుమార్తెలేమో రొట్టెలు చేసేవారు గాను, బోనకత్తెలు గాను, ఇశ్రాయేలు కుమారులేమో సైన్యంలో పనిచేసేవారు గాను, పొలంలో వ్యవసాయం చేసేవారు. పట్టుకున్నాడు. ప్రజల్లో 10వ భాగాన్ని పట్టుకున్నాడు ఆస్తుల్లో. అయినా మాకు రాజు కావాలన్నారు. జనాలకు అలాంటి రాజే కావాలి. మనం ఓటేసాక మన నెత్తి మీదకి ఎక్కి తొక్కే రాజు కావాలి మనకి. కానీ ఆయన ఏ రాజు అయ్యాడు? ఏ రాజు అవుతాడు? మీలో గొప్పవాడుగా ఉండవాడు మీలో అందరికీ పరిచర్య చేయాలి. పరిచారకుడుగా వచ్చే రాజు. ద కింగ్ బికేమ్ ఏ సర్వెంట్. ఆయన తన పై వస్త్రాన్ని తీసేసి నడుము కట్టుకొని గిన్నెతో నీళ్లు పట్టుకొని శిష్యుల పాదములు కలిగి, నేను ప్రభువును బోధకుని గనుక మీరు అలాగ పిలవడం న్యాయమే. ప్రభువును బోధకునైన నేనే మీ పాదములు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. యోహాను సువార్త 13:13 చెప్తాడు. కడిగితే బాగును, వీలైతే కడగండి, కుదిరితే కడగండి అనలేదు, కడగవలసిందే. అంటే దాన్ని అక్షరాలా పట్టుకొని మనం ఏం చేస్తున్నాం? నిలబడ్డాను కూడా పడగొట్టేసి కాళ్ళు కడిగేస్తున్నాం. వచ్చిన చిక్కు ఈ కాళ్ళు కడగడం కాదు. ప్రతివాడు ప్రక్కవాడికి నాకంటే గొప్పవాడే అనుకొని సర్వీస్ చేసే మైండ్ రావాలి. రానంతకాలం ఈడుస్తూనే ఉంటాడు. సేవ చేసే మనసు లేనప్పుడు సేవకుడు అని చెప్పుకోవడం, పరిచర్య చేసే మనసు లేనప్పుడు పరిచారకుడు అని చెప్పుకోవడం ఆయన దుఃఖాన్ని కలిగించే అంశమే. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇశ్రాయేలు ప్రజల పాపమును శాశ్వతంగా, లోక పాపమును శాశ్వతంగా తీసివేసే గొర్రె పిల్లలాగా వచ్చాడు. ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. గుర్తించడా? గొర్రె పిల్లలాగా వచ్చిన సాధుత్వాన్ని. ప్రపంచంలో అన్నిటికంటే బలమైన ఆయుధం ఏంటో తెలుసా అండి? మౌనం. ఎంతమంది ఎన్ని ప్రలాపనలు పేలినా, గొడవ చేసినా, వ్యతిరేకించినా, నిందలు మోపినా ఆయన నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవడూ మన మీద ఏం అనకముందే మనమే నోరేసుకుని పడిపోతూ ఉంటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఆడేదో అంటాడని అనుకుని కొట్టబోతున్నాడేమనుకుని కొట్టేస్తాం మనం. ఆయన మీద పడినా, పిడిగుద్దులు గుద్దినా, చెంపలు పెరికేసినా, వీపు మొత్తం నాకట చాలాగా దున్నేసినా, ముళ్ళ కిరీటం మొత్తేసినా
ఎన్నెన్నో నిందలు ఆయన మీద వేసేసినా నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది గొర్రెపిల్ల స్వభావం అండి. ఇప్పుడు యెరూషలేమా, నీలోనికి రాజుగా వస్తున్నటువంటి ఆయన్ని స్వీకరించడానికి ఖర్జూర మట్టలు పట్టుకోవడం కాదు, మట్టలతో వీపు పగలగొట్టుకోవాలి. మన బ్రతుకులో తగ్గింపుకు వస్తే, వినయానికి వస్తే, విధేయతకు వస్తే యేసునాథుడు మన బ్రతుకులో రాజుగా కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఉద్ధరించేవాడు ఆయనే, నిత్యజీవాన్ని ఇచ్చేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు చెప్పొచ్చు. నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. ఏడ్చాడు ఆయన, వాళ్ళకి అర్థం కాలేదు. ఏడ్చాడు ఆయన, వాళ్ళు గ్రహించలేదు. ఏడ్చాడు ఆయన, వాళ్ళు అస్సలే మాత్రం హృదయపూర్వకంగా స్వీకరించలేదు. దశమి నాడు గొర్రెపిల్లను తీసుకొని ఇంటి ముందు కట్టేసుకోవాలి. పస్కా నిర్గమకాండం 12-13 అధ్యాయాల్లో ఎలాగ మేనిఫెస్టేషన్ చేయబడింది. దశమి నాడు గొర్రెపిల్లను తీసి ఇంటి ముందు కట్టేస్తే అందరూ అడుగుతారు, ఇది ఎందుకు కట్టారు, ఇది ఎందుకు కట్టారు, మందలో పంపడి ఎందుకు ఇంటి దగ్గర ఉండిపోయింది అంటే వాళ్ళు చెప్తారు, ఇదే మా పాపాలను పరిహరించడానికి, మా విడుదల తీసుకురావడానికి దేవుడు ఏర్పరిచిన పస్కా గొర్రెపిల్ల. 14 సాయంకాలం సమాజ కూటంలో దాన్ని చంపాలి. అంటే 10 నుంచి 14 రోజు వరకు 4 రోజులు అది పోట్రై చేయబడింది అనాలి ఎదుట. ఏంటిది ఏంటిది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రజలు ఎదుట అలాగే చూపించబడ్డాడు. అర్థం కాల. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపము నుంచి, ఐగుప్తు దాస్యము నుంచి, బంధకాల నుంచి ఆ గొర్రెపిల్ల ద్వారా విడిపించబడితే ఈరోజు లోకానికి చూపించబడి ఈ గొర్రెపిల్ల ద్వారా మనం విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ గొర్రెపిల్లే యూదాగోత్రపు సింహమై మన బ్రతుకులేక ముగింపుకి సంబంధించిన ముద్రలు విప్పడానికి సిద్ధంగా ఉంది. పిల్లారా, మనం అర్థం చేసుకుందాం. ఆయన మనల్ని చూసి ఏడవకూడదు. ఏడుస్తున్నాడు అనిపిస్తే ఒక్కసారి వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను గురించి ఆడొద్దయ్యా, నేను సరి చేసుకుంటాను, నేను సంతోషపరుస్తాను, నీకు ఇష్టంగా బ్రతుకుతానని చెప్పగలిగే వారమై ఉన్నాం. 4 రోజులు ఉన్న గొర్రెపిల్లని వాళ్ళు బలిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? పామ్ సండే రోజునేమో కేకలు, హోసన్నా 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 అని. గుడ్ ఫ్రైడే రోజున కేకలు, సిలువేసే సిలువేసే సిలువేసే. సేమ్ కేకలు, సేమ్ పీపుల్. థీమ్ మారింది అంతే. ఆ రోజేమో హోసన్నా అన్నారు, ఈ రోజేమో సిలువేసే అన్నారు. పిలాతు అయితే వారి కేకలే గెలిచాయి కాబట్టి మెజార్టీకి ఓటేసి సిలువేసేసాడు. ఏ కేకలు? రోజుకో కేకలు ఎత్తాం వచ్చింది చిక్కు. నీ కేకలు ఇప్పుడు ఒకలాగే ఉండాలి. హోసన్నా హోసన్నా హోసన్నా, సిలువేసే కాదు. అసలు ఎవరూ సిలువేకలా, మనమే వేసేస్తాం, వేరే కథ అనుకోండి. ఏలూరు బస్ స్టాండ్ దగ్గర నేను గుడివాడ మీటింగ్స్కి వెళ్తూ చూశాను చాలా సంవత్సరాల క్రితం. గోడ మీద యేసు త్వరగా వచ్చుచున్నాడు అని రాస్తుంది. చాలా గొప్ప రాశాడు మొత్తం గోడ అంతా. 3 రోజుల తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు చూసాను అదే గోడ మీద రాని మళ్ళా సిలువేస్తామని రాస్తుంది. అక్కడ ఏమండి, ఎవడో కిట్టనోడు ఏం రాశాడు? రాని మళ్ళా సిలువేస్తామని రాస్తుంది. నేను చాలా బాధపడ్డాను. రాసినందుకే కాదు, ఇప్పుడు మనం చేసేవాళ్ళంగా మారిపోయాం. అది బాధ. ఇప్పుడు నేను బాధపడితే వచ్చిన నష్టం ఏంటి? కానీ ప్రభువు బాధపడితే నీ జీవితానికి క్షేమం లేదు. యెరూషలేమును చూసి ఏడ్చాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నట్టు ఎన్నో మార్లు నిన్ను, నీ పిల్లల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ యెరూషలేమా నువ్వు నా మాట వినలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఈ కడవర దినాల్లో ఇప్పుడైనా ప్రపంచ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నప్పుడు, క్రైస్తవ సంఘ స్థితిగతులు చాలా వేగంగా మారిపోతున్నప్పుడు ఎప్పట్లాగే మరో పద్ధతిలో వెళ్ళిపోదాం అనుకోకుండా కాస్త దేవునికి ఇష్టంగా మారడానికి ట్రై చేస్తే, ఆమేన్, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి, ఆ రాజు నా రాజు అయి ఉన్నాడని చెప్పడానికి, ఆ గొర్రెపిల్లతో నేను సహవాసం చేస్తున్నానని చెప్పడానికి మన బ్రతుకులలో కొంచెం అవకాశం ఇస్తే ప్రభు మనల్ని చూసి సంతోషిస్తాడు. మనం అలా ఉండాలని డెమాన్స్ట్రేషన్కే ప్రభు 30 సంవత్సరాలు తన రహస్య జీవితం తర్వాత బాప్తిసం పొందగానే ఒక మాట వినబడింది ఆకాశం నుంచి, ఇదిగో ఈ నా ప్రియకుమారుడు. మనల గూర్చి అదే మాట వినబడాలని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు. వీరు నా ప్రియ సంఘం, వీరు నా ప్రియ బిడ్డలు, వీరు ఆనందిస్తున్నాను, నేను వీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగలిగేలాగా ఇప్పుడు నిజమైన మట్టలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆయన మన రాజుగా, రక్షకునిగా, గొర్రెపిల్లగా, ప్రవచన నెరవేర్పుగా, మోషే వంటి ప్రవక్తగా మన జీవితాలకు ఉజ్జీవాన్ని కలిగించేవాడుగా అర్థం చేసుకుని ఆయన పాదాల చెంత మన బ్రతుకులు అప్పగించుకుంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆయన మనల్ని చూసి సంతోషపడతాడు. ప్రభువు మన యందు ఆనందించని ఎడల. పూర్తి చేస్తారా ఈ వాక్యాన్ని? యెహోషువ, కాలేబులు చెప్పారు మోషే ఎదుట,
వేగు చూడడానికి వాళ్ళందరూ కనాను దేశానికి వచ్చి చాలా ఘోరమైన మాటలు చెప్తా ఉంటే సంఖ్యాకాండం 13-14 రాయబడింది, ఆయన మన యందు ఆనందించిన యెడల మన ఆ మంచి దేశంలో ప్రవేశపెడతాడు. దేవుని స్తోత్రం చెప్పుకోండి. ఆనందించని యెడల మీరు ఏం కంగారు పడకండి, స్టీల్ సిటీ వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రభు వచ్చే గడియలో ఒకవేళ సజీవులుగా ఉన్న మృతులమైన ఆ కడబూర శబ్దంతో ఆర్భాటంతో దేవదూతులతో ప్రభు వచ్చినప్పుడు రివ్వున మహిమదేహాలు ధరించి ప్రభుతో చేరిపోవాలని ఆశపడుతున్నాను. అందుకు చేయాల్సింది ఒకటే, ఆయన మన యందు ఆనందించాలి తప్ప మనల్ని చూసి ఏడవకూడదు. నువ్వు ఏడ్చిన కాలం చాలు నాయన, ఇక నేను ఏడవనివ్వను, అసలు నేను ఏడుస్తాను, నా కన్నీళ్ళు నీకు ఆనందాన్ని కలిగిస్తే అంతే చాలని ఆయన పాదాలు పట్టుకుంటే నీ కన్నుల కన్నీరు తుడిచేవాడు ఆయనే. ప్రకటన 21:3 ప్రకారం ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారు దేవుడై ఉంటాడు, వారితో కాపురం ఉంటాడు, ఆయనే వారి కన్నుల ప్రతి కన్నీటి బిందుని తుడుస్తాడు. ఏమంటే ఉప్పుల కోసం పప్పుల కోసం ఏడ్చే కన్నీరు తోడడండి, కంగారు పడకండి. ఏమంటే కంట్లో పొగపోయి ఉల్లిపై కారం పోయి ఏడిస్తా ఏం తొడవడు. ఏ కన్నీరు తుడుస్తాడో తెలుసా? నువ్వు ఆయనలా బ్రతకాలని, ఆయన మహిమపరచాలని దీక్షతో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ కన్నుల కన్నీరు తుడిచే చేతులు నీకు దగ్గరగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. చేతులు అంటే చేతులు ఒకటి వస్తాయండి, ఆయన దగ్గరగానే ఉంటాడు. ఆయన కౌగిల్లో మనం ఉంటాం, ఆయన మనల్ని హత్తుకుంటాడు, పట్టుకుంటాడు, బ్రతుకుని దీవెనగా మార్చేస్తాడు. ఈ సమయంలో ఒక్క నిమిషం ఆలోచన చేద్దామా? నిజముగా ప్రభువు నన్ను సంతోషపడుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఇంకా బ్రతుకు మారకపోతే, ఇంకా దేవునికి ఇష్టంగా ఉండకపోతే, ఇంకా సంపూర్ణ క్రైస్తవ నియమం అలవాటు కాకపోతే, ఇంకా ఆయన యొక్క సిలువ నియమాన్ని అర్థం చేసుకోకపోతే, దిస్ ఈజ్ ద హై టైం. ఈ సమయం అందే ప్రభువా, ఆయుష్కాలం పూర్తయిపోయేలాగుంది, దినాలు దగ్గర అయిపోతున్నాయి, వయసు మీద పడిపోతా ఉంది, బలహీనతలు చోటు చేసుకుంటున్నాయి, కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. ఇకనైనా నీకు ఇష్టంగా బ్రతకడాన్ని నాకు నేర్పించామని అడిగితే ఇది నిజమైన జయప్రవేశ దినమే. ఆమేన్. ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ఎవరు మట్టుకు వారే ఈ మాటలు మనసులోకి తెచ్చుకొని, నీ రాజు నీ ప్రభు ఇదిగో సాత్వికుడై భారవాహక పశువు పిల్లైన గాడిదనెక్కి నీలోనికి వస్తున్నాడని సియోను కుమార్తో చెప్పండి. సియోను కుమారి, దేవుని సంఘమా, ప్రియ బిడ్డ, ప్రియ సహోదరుడా, స్నేహితుడా, సహోదరి, ప్రభు నీ దగ్గరకు వస్తున్నారు. నీతో ఉండాలని, నీలో ఉండాలని, నిన్ను నడిపించాలని, నిన్ను ఏలాలని, నిన్ను వాడుకోవాలని, నిన్ను బలమైన సాధనంగా చేయాలని, నీ చేత ఆయన పనులు జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. ఆర్ యు రెడీ? దేవా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నా చేయి పట్టుకో, నా హృదయాన్ని ఆక్రమించు, నాకు ప్రభువై రాజువై. పేతురు అంటాడు, ఇదిగో మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అని. హనుక్కా, ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. టుడే మస్ట్ బి ద డే. నీ హృదయపు చీకట్లో ఆయన వెలుగుల రాజై ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించబడి వాక్య దీపం నిరంతరం వెలుగుతూ ఉండి ఆ జయప్రవేశాన్ని చేయగలిగితే దీవెన పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క చేయి, మీ కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. దేవా, ఈరోజు ఈ దీవెన కలిగే సమయంలో మా జీవితాల పట్ల మీ ప్రణాళిక మాకు అర్థమైంది. ఆశ గల వారు మీ చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నన్ను ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన నీ పాద సన్నిధిలో ఈ మధ్యాహ్న పేరు నాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. దినముల అంతమందు ఇశ్రాయేలును చూసి, యెరూషలేమును చూసి ఏడ్చావు. మా దినాల అంతంలో మేము కూడా ఉన్నాం. ఇంకా మారకపోతే, ఇంకా క్రమబద్ధమైన జీవితానికి మేము అలవాటు పడకపోతే మమ్మల్ని చూసి ఏడుస్తూనే ఉంటావు ప్రభువా. కనికరించండి. నేను ఆనందింపజేసే జీవితాలు, స్థితిగతులు మాకు అనుగ్రహించండి. ఈ మాటలు విన్నవారిలో ఫలప్రదమైన విశ్వాస జీవిత నియమాన్ని వెంబడించడానికి ఎవరు తీర్మానించుకుంటున్నారో, ఎవరు ప్రార్థిస్తున్నారో వారితో మీ దీవెన ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.